పోయిన వారము మాసిదోనియా సంఘం గురించి నేను చెప్పాను కదా. మాసిదోనియా సంఘానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే బహుశ్రమలలో పరీక్షించబడి అత్యధికంగా సంతోషించినటువంటి సంఘం అది. వారు నిరుపేదలయ్యుండి వారి సామర్థ్యానికి మించి ఇచ్చారంట. హల్లెలూయా. వారు నిరుపేదలయ్యుండి వారి సామర్థ్యానికి మించి దేవుడి సేవ వారు చేశారని అక్కడ మరి చెప్పబడి ఉన్నది ప్రియులారా. హల్లెలూయా. వారు నిరుపేదలు ఎలా ఇలా చేయగలిగారు అని మనము లాస్ట్ వారం చెప్పుకున్నారు. వారు నిరుపేదలు, వారు తినడానికే లేదు, వారి కాడ ఏమీ లేదు, కానీ వారి సామర్థ్యానికి మించి ఇవ్వడానికి వారి దగ్గర ఏమి ఉంది అంటే విశ్వాసము అని చెప్పాను. ఏముందండి? విశ్వాసము. ఎందుకు ఈ విశ్వాసం ఎలా వారికి వచ్చింది అంటే వారు బహుశ్రమల్లోకి వెళ్ళి ఆ బహుశ్రమలలో కాలిపోకుండా వారు సజీవులుగా బయటకు వచ్చి దేవుని మహిమను చూసి వారికి విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసాన్ని బట్టి వారు దేవుడి కొరకు, మందిరం కొరకు నిలబడి బహుబలముగా సేవ చేశారు. హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇవ్వడం అనేది ఒక కృపావరం అండి. అది అందరం ఇవ్వలేరు. ఇవ్వగలిగితే వారు విశ్వాసపరులైతేనే ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. అది మాసిదోనియా సంఘానికి దేవుడిచ్చిన కృప. కొరింథీ సంఘంతో దేవుడు మాట్లాడుతూ మాసిదోనియా సంఘాన్ని ముందు పెట్టి వారిని హెచ్చరిక చేశాడు. కొరింథీ సంఘమా మీరు ఎలా ఉన్నారు? ఫిలిప్పీ సంఘమా మీరు ఎలా ఉన్నారు? మాసిదోనియా సంఘాన్ని చూసి మీరు కొన్ని నేర్చుకోండి. మాసిదోనియా సంఘస్థులు నిరుపేదలు, కానీ వారు చేస్తున్నంత సేవ మరి ఎవరు చేయట్లేదు. ఆమేన్. వారి సామర్థ్యానికి మించి మరి దేవుడికి ఇచ్చి దేవుని గణపరుస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసం అనేది మన జీవితాన్ని చాలా లోతులోకి నడిపిస్తుందండి. మన జీవితాన్ని చాలా మహిమకరమైన పరిస్థితుల్లోకి నడిపిస్తుంది. దేవుడికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు. ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బలపరుస్తున్నాడు. చూడండి, ఒక మంచి మాట. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలను మనం చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్ని మనం చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలు చూసెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కుంటుండిరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణికెక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహాలకు బోధించుచుండెను. ఆయన బోధించి చాలించిన తర్వాత, నువ్వు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సియోనుతో చెప్పగా, సిమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమునని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజసులు చేసిరి. తర్వాత వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. సిమోను పేతురు అది చూసి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్మున్నని చెప్పును. ఎలయనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా నున్న వారందరూ విస్మయమొందిరి. అలాగున సిమోనుతో కూడా పాలివారైన జబదయ కుమారుడగు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడువై ఉందువని సియోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. ఈరోజు మీ అందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక మంచి స్టోరీ మీతో చెప్పాలి. ఈ స్టోరీ కల్పితం కాదండి, నిజమైన జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితులను మీ ముందుకు తీసుకొస్తున్నాను. యేసు ప్రభు శిష్యుల గురించి మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టుకునే వృత్తి కలిగినటువంటి వారై ఉన్నారు. వారు చేపలు పట్టుకొని వారి జీవనాన్ని ముందుకు తీసుకువెళ్ళే మనుషులుగా వారు ఉంటున్నారు. అయితే వీరి జీవితంలో ఒకరోజు జరిగిన కొన్ని పరిస్థితులు వారి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేశాయో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళారు. చేపలు పడుతున్నారు. సో వాళ్ళు పడుతున్నప్పుడు
వారు ఎంత ప్రయాసపడ్డారు అంటే రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఎంతగానో అలసిపోయారు. కొన్నిసార్లు మన జీవితాలు ఇలాగే ఉంటాయి. ఎంతగానో జీవితంలో ప్రయాసపడతాం, కానీ ఏమీ దొరకదు, చివరికి అప్పులే ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి అంటే దేవునిలో మనం ఉండకపోవడం, దేవుని మాటలో మనం జీవించకపోవడం. యేసు ప్రభు శిష్యుల జీవితం అలాగనే ఉంది. వారు ఎంతో ప్రయాసపడ్డారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ వారికి ఏమీ దొరకట్లేదు. కాబట్టి ప్రియులారా, వారు ఎంతో నిరుత్సాహంతో, జీవితంలో ఓడిపోయిన స్థితిలో ఎంతో నిరుత్సాహంతో, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు ఎంత కష్టపడినా ఏం దొరకట్లేదు, ఎంత కష్టపడినా ఏ ఆశీర్వాదం కనిపించట్లేదు అని డిస్కరేజ్ అయి ఉండొచ్చు, లేదా నిరుత్సాహం కలిగి ఉండొచ్చు. ఆ నిరుత్సాహాన్ని యేసు చూశాడు ప్రియులారా. హల్లెలూయా. ఆ నిరుత్సాహాన్ని యేసు చూశాడు. చాలాసార్లు మన భవిష్యత్తు అలా ఉంటుంది, చాలాసార్లు మన జీవితాలు అలా ఉంటాయి. కానీ అంత నిరుత్సాహంలో ఉన్న వారి జీవితంలోకి యేసు ఎంటర్ అయ్యాడు. యేసు ప్రభు ఎంటర్ అయ్యాడు. వారి బాధను చూశాడు, వారి దుఃఖాన్ని చూస్తున్నాడు, వారి వేదన చూస్తున్నాడు, వారున్న నిరుత్సాహ పరిస్థితుల్ని చూస్తున్నాడు. వెంటనే ప్రభు అన్నాడు, వీరిని ఆశీర్వదించాలి అనుకున్నాడు. వారి దగ్గరికి వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్ని మార్చాలని ప్రభు అనుకుంటున్నాడు, కాబట్టి మీతో ఆయన ముచ్చడిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు వారితో చెప్పిన మొదటి మాట ఏంటి? మీకు చేపలు కావాలా? మీరు ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? మీరు దీవించబడాలనుకుంటున్నారా? మీరు చేస్తున్న పనిలో మీకు లాస్ వచ్చిందా? మీరు చేస్తున్న పనిలో మీకు ఫలం రాలేదా? మీరు చేస్తున్న పనిలో మీకు సంతోషం కలగట్లేదా? అయితే నేను చెప్పినట్లు మీరు చేయండి. అదేంటో తెలుసా? నీ జీవితాన్ని ప్రభువులో లోతుగా నడిపించుకో. హల్లెలూయా. దేవునిని నమ్మి నువ్వు దేవుని లోపలికి వెళ్ళవు. చాలాసార్లు పక్కనే ఉండి భక్తి చేస్తావు. చర్చికి వెళ్ళామా, ప్రార్థన చేశామా, ఇంటికి వచ్చామా, చర్చికి వెళ్ళామా, ప్రార్థన చేశామా, ఇంటికి వచ్చామా, ఇంటికి వెళ్తాం, మళ్ళీ వాక్యాన్ని ధ్యానం చేయం, మళ్ళీ ప్రార్థన చేయం, మళ్ళీ ఉపవాసాలు చేయం, పాపాలు దిద్దుకోం. ఇవన్నీ చేయకుండా జస్ట్ వెళ్ళడం రావడం, వెళ్ళడం రావడం. వీళ్ళు కూడా చేపలకి ఎంత తమాషాగా వెళ్ళారో తెలుసా? వీళ్ళు చేపలు పట్టే వాళ్ళే, కానీ ఎక్కడ చేపలు పడతాయో దొరుకుతాయో వీళ్ళకి తెలియదు. సముద్రంలోకి ప్రతిరోజు వెళ్ళే వాళ్ళే, కానీ ఎక్కడ వేస్తే వాళ్ళ చేపలు దొరుకుతాయో వీరికి తెలియదు. ఇది ఒక దురదృష్టకరమైన విషయం, ఇది ఒక బాధకరమైన విషయం. దేవుణ్ణి నమ్ముకుంటాం, కానీ దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు. ఇది ఒక బాధకరమైన విషయం. దేవుడు మనకి సహాయం చేస్తాడని మనకు తెలుసు, దేవుడు ప్రార్థిస్తే మన అవసరతలు తీరుస్తాడని తెలుసు. అడుగుడి మీకు ఇస్తానని చెప్పాడు దేవుడు, అడుగు ప్రతివాడు పొందుకుంటాడని చెప్పాడు, కానీ మనం ప్రార్థన చెయ్యం. అంటే ప్రతిరోజు సముద్రంలోకి వెళ్ళే వారికి ఎక్కడ చేపలు పడతారో, ఎక్కడ చేపలు ఉంటాయో తెలియకపోతే ఎలా? అనుభవంలోకి వారు వెళ్ళలేదు ప్రియులారా, అనుభవం లేదు. తను చేసే పనిలో వారికి అనుభవం లేదు. చాలాసార్లు మనం ఇంతే. కొన్నిసార్లు వంటలు వండుతాం, కానీ రోజు వండుతారు, కానీ వారికి వంట రాదు. అది మనుషులు కూడా తినలేరు. కొన్నిసార్లు కొంతమంది వంటలు చేస్తారు అంటే కించపరచడానికి మాటలు చెప్పట్లే. నువ్వు చేసే పనిలో నీకు నైపుణ్యత ఉండాలి. దేవుని పని వేరు, పనితనం వేరు. తన పనిలో నిపుణత కలిగిన వారిని చూచితివా, వారు మనుషుల ఎదుట కాదు రాజుల ఎదుట నిలిచెదరు. కొన్నిసార్లు మనకి కొన్ని సగం పనులు చేయడం నేర్చుకుంటాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఆయన మన చేత గొప్ప పనులు, పరిపూర్ణమైన పనులు సంపూర్ణంగా చేయిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సగం పనులు కాదు. చేపలు పడతారు, వారి వృత్తే చేపలు పట్టడం.
ప్రతిరోజు సముద్రంలోకి వెళ్తారు, కానీ ఎంత లోతులో చేపలు ఉంటాయో వారికి తెలియదు. ఈరోజు మన బ్రతుకులు ఎట్లుంటాయంటే, మన జీవితాలు ఎట్లుంటాయంటే, ఏ పని రాదు మనకి, ఎలా బ్రతుకుతాం? ఏ పని రాదు, ఏదో ఒక పని. సో మన జీవితంలో కొన్నిసార్లు నిరుత్సాహానికి కారణం మనమే. సో యేసు ప్రభు ఈరోజు నీ జీవితంలోకి వచ్చి ఆయన నీకు అన్నీ నేర్పించాలనుకుంటున్నాడు. ఎంతమంది మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రార్థించాలనే ఆశ ఉంది, కానీ ప్రార్థించలేకపోతున్నాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చి మిమ్మల్ని ప్రార్థనా పరులుగా లేపబోచున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనము పేతురు గురించి, యేసు ప్రభు శిష్యుల గురించి మనం తెలుసుకుందాం. యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, ఎందుకు మీరు బాధపడుతున్నారు, ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు? రాత్రంతా కష్టపడ్డారు కానీ మీకేమీ దొరకట్లేదని మీరు బాధపడుతున్నారా? అయితే నా మాట విని ఇలా చేయండి, మీ దోణిని లోపలికి నడిపించండి. హల్లెలూయా. అప్పుడు మనోళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఎట్లా ఉంటుందో తెలుసా? అవునా, మేము రాత్రి నుంచి కష్టపడుతూనే ఉన్నామయ్యా, కానీ ఏం దొరకలేదు. ఇక్కడ కూడా వలేసాం కానీ దొరకలేదు. మీరు చెప్పిన ప్లేస్లో కూడా మేము వలేసాం, అయినా దొరకలేదు. అయితే యేసుప్రభు అన్నాడు, నేను చెప్పిన స్థలంలో కూడా మీరు వల వేసి ఉండొచ్చు, కానీ లోతులో వేయలేదు. లోతులో వేయలేదు. మీకు ఇలా అనిపించిందా? అమ్మగారు ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతున్నాయి, మేమెందుకు ప్రార్థన చేస్తే అన్నీ జరగట్లేదు? ఎందుకంటే అమ్మగారు ప్రతి వల లోతుకు వెళ్ళి వేస్తుంది. ప్రతి వల లోతుకు వెళ్ళి వేయడం దేవుడు నాకు నేర్పించాడు. ప్రభువులో మనం లోతుగా ఎదగాలి. పౌలు గారు అంటున్నాడు, నువ్వు దేవుని ప్రేమలో, విశ్వాసములో లోతుగా వేరుపారి ఎదగాలి. హల్లెలూయా. మనం ఎలా ఎదగాలి? అక్కడంటే పేతుర్ని దేవుడు చేపలు పట్టడానికి లోతుకెళ్ళి వల వేయమన్నప్పుడు విస్తారముగా చేపలు పట్టారు. కానీ ఈరోజు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం కావాలని ఎంతమంది చూస్తున్నారు? గొప్ప ఆశీర్వాదం కావాలి అంటే నువ్వు ప్రేమలో, విశ్వాసంలో లోతుగా వెళ్ళి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచుకోమని పౌలు గారు చెప్తున్నారు. నువ్వు దేవునిలో లోతుగా వెళ్ళాలంటే నీకు విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి. యేసు ప్రభు మీద ప్రేమ, విశ్వాసం మీకు ఉంటే మీరు క్రీస్తు యొక్క లోతులోకి వెళ్ళి, అంటే క్రీస్తు హృదయంలోకి వెళ్తేనే అది మనం దేవుళ్ళలోకి వెళ్ళినట్టు. హల్లెలూయా. యేసయ్య ఎంత మంచివాడో మనకు తెలుసా? చెప్పు నీ పక్కన వారికి, యేసయ్య చాలా ప్రేమ గల్లవాడు. యేసయ్య చాలా ప్రేమ గల్లవాడు. యేసయ్య చాలా ప్రేమిస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆయన దీవించాలనుకుంటున్నాడు. అయితే నీ దోణిని లోపలికి నడిపించని చెప్పు. నీ దోణిని లోపలికి నడిపించని చెప్పు. నీ దోణిని లోపలికి నడిపించని చెప్పు. దేవుడు మిమ్మల్ని విస్తారంగా దీవించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నీ పరిస్థితులను చూస్తున్నాడు. ఈరోజు నిన్ను లోతుగా తీసుకువెళ్ళి ఆయన వల వేపియాలి అనుకుంటున్నాడు. నువ్వు క్రీస్తు లోపలికి వెళ్తేనే నువ్వు ఆశీర్వదించబడతావు. మీరు క్రీస్తుతో సంబంధం లేకుండా కేవలం చర్చితో సంబంధం కలిగి ఉంటే మీరు దీవించబడరు. క్రీస్తు ఏంటో మీకు తెలియడం, లోతుగా వెళ్ళడం క్రీస్తులో అంటే ఆయన హృదయాన్ని తెలుసుకోవడమే లోతుగా వెళ్ళడం. హల్లెలూయా. యేసు ఎలాంటి వాడో ఎవరు తెలుసుకుంటారు అంటే విశ్వాసపరుడు, ఆయన్ని ప్రేమించేవారు, వీరిద్దరు మాత్రమే ఆయన్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా తెలుసుకోగలరు. అందుకే పౌలు అంటున్నారు, అయితే మీ ఎదుగుదల ఎలా ఉండాలి అంటే మీరు ప్రేమ యందు వేరుపారి, విశ్వాసమయందు వెదుగుచు, మీరు ప్రేమ యందు వేరుపారి స్థిరపరచబడాలి. ఆమేన్. ఎప్పుడైతే మీరు విశ్వాసంలో ఎదుగుతారో, ఇందాక నేను చెప్పాను, మాసిదోనియా సంఘం బహుశ్రమంలో పరీక్షించబడిన అత్యధికంగా సంతోషించిన అనుభవం వారికి ఉంది. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. మాసిదోనియా సంఘము బహుశ్రమంలోకి వెళ్ళిన వారు అత్యధికంగా సంతోషిస్తున్నారు. హల్లెలూయా. కానీ ఇక్కడ శిష్యులైతే బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు, వేదన పడుతున్నారు, నిరుత్సాహంలో ఉన్నారు. అయితే దేవుడు వారితో చెప్తున్నాడు, నీ దోణిని లోతుగా వెళ్ళనివ్వు. చెప్పు నీ పక్కన వారికి, నీ దోణి అంటే నీ జీవితం అని అర్థం. నీ దోణి అంటే నీ జీవితాన్ని లోతులోకి నడిపించని చెప్పు. విశ్వాసం లేకపోతే లోతులో నడవలేవని చెప్పు. విశ్వాసం లేకపోతే లోతుగా నడవలేవని చెప్పు. హల్లెలూయా. అవునండి, నా బోటుని
నావని, దోణిని, దోణి అంటే చిన్న చిన్న పడవలు తెలుసు కదా, తెలుసా తెలీదా? తెలుసు, చిన్న చిన్న పడవలు పై పైన నడిపించగలం కానీ ప్రభు లోపలికి వెళ్తే మునిగిపోతామేమో. లోపలికి వెళ్తే మునిగిపోయి చచ్చిపోతే చేపలు వచ్చి తర్వాత బ్రతుకుంటే బచ్చల కూర తిని బతకొచ్చు, ఊపిరుంటే ఉప్పు అమ్ముకొని బతకొచ్చు. ఇంత చిన్న నా ధోనిని లోతులోకి నడిపిస్తే చచ్చి ఊరుకుంటాం ప్రభువా. లోతులోకి నడిపించమంటున్నా ఏంటయ్యా? అవును కదా, నిజమే. అంత చిన్న పడవని లోతులోకి తీసుకువెళ్తే ఖచ్చితంగా మునిగిపోతుందా లేదా ధోని? మన వాళ్ళ భయం అది. హల్లెలూయా. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నా మాట విని నువ్వు ధోనిని లోతులోకి నడిపించు. నువ్వు చచ్చిపోవు, పడిపోవు, కానీ నువ్వు ఆశీర్వదించబడతావు. పట్టజాలని చేపలు ఈరోజు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నా. పట్టజాలనన్నీ. హల్లెలూయా. భయపడద్దు. క్రీస్తుతో ఉన్నావా? లోపలికి వెళ్ళిపో. విశ్వాసంతో చేయి కొన్ని పనులు. భయపడద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు. దేవుని యొక్క విశ్వాసంలో మీరు లోతులో లేరు, అందుకే భయపడతారు. అదే విశ్వాసం ఉంటే కొండను కూడా సముద్రంలో వేయగలం. హల్లెలూయా. వీళ్ళకి తెలుసు చేపలు పట్టే వాళ్ళే, కానీ వీళ్ళ భయం ఏంటంటే నా ధోని లోతుగా తీసుకువెళ్తే మునిగిపోతాం కదా, మునిగిపోతుందా లేదా ఇంత చిన్న ధోని? హల్లెలూయా అని భయపడ్డారు. కానీ ఎప్పుడైతే యేసు మాటకి లోబడి వారు ధోని వేశారో, ఎప్పుడైతే వారు యేసు మాట విని ధోనిని లోపలికి నడిపించి వలలు వేశారో, వారికి విస్తారమైన ఆశీర్వాదాలు తగిలినాయి ప్రియులారా. సో భక్తి చేసిన వారు అందరూ అత్యధికంగా దీవించబడరు, కానీ ఎవరైతే విశ్వాసంలో లోతుగా ఎదుగుతారో మాసిదోనియా సంఘంలాగా వారు గొప్పగా ఆశీర్వదించబడుచున్నారు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ పక్కన వాడిని చేయబట్టుకొని నీ జీవితం ధోని అంటే నీ జీవితాన్ని లోతుగా నడిపించి నీ వలలు లోతుగా వేయమని చెప్ప. హల్లెలూయా. నీ వలల్ని లోతుగా వేయని చెప్పు. నీ విశ్వాసాన్ని ఇంకా బలంగా నడిపించని చెప్పు. నీ విశ్వాసం బలహీనంగా ఉంటే ఈరోజు దేవుని బలమైన విశ్వాసం ఇవ్వమని అడుగు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసులారా ఇంకెన్ని రోజులు నేను మీతో ఉంటాను. విశ్వాసం నేర్చుకోరా. హల్లెలూయా. విశ్వాసం ఉండుంటే వారు ధోనిని లోతుగా నడిపించి లోతుగా వలలు వేసేవారు. కానీ విశ్వాసం లేదు, జీవితంలో ఏదో మునిగిపోతామనే భయం, టెన్షన్తో వారు వలలు లోతుగా వేయలేదు, వారికి ఆశీర్వాదం రాలేదు. కానీ ఈరోజు నీ యొక్క జీవితాన్ని లోతుగా క్రీస్తు ప్రేమలో, క్రీస్తు విశ్వాసంలో నువ్వు నడిపించుకొని మీరు పనులు ప్రారంభించండి. దేవుడు మిమ్మల్ని దీవించబోచున్నాడా. హల్లెలూయా. ముందు నువ్వు విశ్వాసం పెట్టు. అపశకున మాటలు మాట్లాడతారు కొంతమంది. మొన్న ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చి నాతో ఇలా చెప్పారు. వాళ్ళ ఇంట్లో బోరు వేయించడానికి పాయింట్ ఇవ్వడానికి వెళ్ళాను. నన్ను పిలిపించినప్పుడు నేను పాయింట్ ఇద్దామని వెళ్ళాను. నేను ఒక పాయింట్ చూపించాను వాళ్ళకి. ఇక్కడ వాటర్ ఉన్నాయి అని చెప్పేసి దేవుడు వచ్చేసాడు. దేవుడు అంటే నాలో ఆత్మ కదా, నాకేం తెలుస్తుంది? సో నాలో ఏం జరిగినా అది దేవుడు చేస్తున్నట్టే కదా, నేను కాదు కదా. పాయింట్ ఇచ్చేసి వస్తే ఆ ఊరిలో ఎవరు ప్రభువుని నమ్ముకోలేదు. అయితే ఆ ఊరు వాళ్ళందరూ అటు ఇటు వెళ్తూ, ఇదేంటయ్యా ఇక్కడ ఎవరన్నా నీళ్ళు బోరేస్తారా అంటే అది కొంచెం రోడ్డుకి దగ్గరగా ఉంటుంది, ఇక్కడ ఎవరైనా నీళ్ళు పడతాయా, అట్లెట్లా జరుగుతుంది, అది ఆమెలా చెప్పింది, నువ్వెట్లా వేస్తున్నావు, ఇక్కడ నీళ్ళు పడవు అని అందరూ చెప్తూ వస్తూ ఉన్నారు. ఆ సాక్ష్యం చెప్పిస్తాను నేను మళ్ళీ ఒకసారి. ఆమెను పిలిపించి, వీలైతే వచ్చే వారం పిలిపించి చెప్పిస్తాను. కానీ లేదు, మా అమ్మగారు చెప్పింది మేము ఇక్కడే వేస్తామని. వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు చర్చికి, ప్రతి వారం రారు. కానీ ఎప్పుడైతే అక్కడ బోర్ వేశారో, మీరు నమ్ముతారా, 33 ఫీట్స్కే విస్తారమైన నీరు వచ్చింది ప్రియులారా. 33కే. సో ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి ఇక్కడ మసమ్మగూడెం వెళ్ళినప్పుడు కూడా, అక్కడ అసలు మసమ్మగూడెంలో వాటర్ పడడం చాలా కష్టం. అక్కడ హాస్టల్స్ ఎక్కువ, డ్రై ప్లేస్ అన్నమాట. అసలు అక్కడ వాటర్ పడవు.
అసలు అన్ని హాస్టల్సే. అక్కడ వాటర్ పడాలంటే మినిమం 1000 అడుగులు తవ్వాలి. సరే, నన్ను పిలిపించారు. వాళ్ళు వెనక్కి తీసుకెళ్ళి పాయింట్ అడిగారు. మహిపాలే ఉన్నాడు సాక్ష్యం, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు. అక్కడ వెనక్కి వెళ్తే దేవుడు నాతో చెప్పాడు, నో ఇక్కడ లేదు, ఇక్కడ పాయింట్ వేయొద్దు, ఇక్కడ వాటర్ రావు అనేసి ముందుకు తీసుకొచ్చాడు. ఇంటి ముందుకు తీసుకొచ్చాడు. ఇంటి ముందుకు ఇక్కడ చూపించు పాయింట్ అన్నాడు దేవుడు. తర్వాత నేను వాళ్ళ ఇంటి ముందు అరుగు ఉంటుంది, అరుగు మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఇక్కడ కూర్చో నువ్వు అని చెప్పాడు. కూర్చున్న తర్వాత దేవుడు నాతో చెప్పాడు, ఇక్కడ కూర్చొని నీ కాలుతో 3 అడుగులు కొలువు అన్నాడు. 3 అడుగులు కొలిచిన తర్వాత 3 అడుగు దగ్గర నువ్వు వాళ్ళకి పాయింట్ ఇవ్వు అన్నాడు. 3 అడుగు దగ్గర నేను పాయింట్ ఇచ్చేసి వచ్చాను. మీకు తెలుసా, 60 అడుగులకి నీళ్ళు పడింది. 60 అడుగులకి నీళ్ళు పడింది. అసలు ఆ వింత, అదొక అద్భుతం. అది చూసిన వారందరూ కూడా దేవుణ్ణి గణపరిచారు. హల్లెలూయా. చుట్టూ ఉన్న అన్యులు అందరూ దేవుని అసలు ఎలా సాధ్యం ఇది, ఎలా సాధ్యం ఇది. హల్లెలూయా. దేవుడికి అన్నీ తెలుసు. మేము అసలు వెనకేయాలనుకున్నాం. మా ఆలోచన వెనక, మాకు స్థలం ఉండేది కూడా వెనకే. ముందు అసలు స్థలం లేదు, కానీ మా స్థలం ఒక 3 అడుగులు 4 అడుగుల వరకే ఉంది. దేవుడు అక్కడ పాయింట్ ఇచ్చి అద్భుతం, అది కూడా 60 అడుగులకి దేవుడు విస్తారంగా వాటర్ ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. కొన్నిసార్లు మన ఆలోచనలకు మించి దేవుడు కార్యం చేస్తాడు. కొన్నిసార్లు అక్కడ వాటరే ఉండదు, కానీ దేవుడు కార్యం చేస్తాడు. కొన్నిసార్లు ఎంతో అద్భుతాలు, కరెక్ట్ ప్లేస్ ఇస్తాడు. కొన్నిసార్లు ఆ ఏరియాలోనే అసలు వాటర్ ఉండదు. అప్పుడు దేవుడు ఆ ఏరియాలో కూడా ఒక రైట్ ప్లేస్ని ఇచ్చి అక్కడ కూడా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఆ ప్రజలు చెప్పిన మాటలను బట్టి వాళ్ళిద్దరిని ప్రజలు డిస్టర్బ్ చేశారు. ఇక్కడ ఎట్లా పడతాయి, ఇక్కడ ఎట్లేస్తావు. కానీ దేవుని మాటకి ఎప్పుడైతే మనం లోబడతామో, ఎప్పుడైతే మనం విశ్వాసంలోకి నడుస్తామో, దేవుని మాటను బట్టి మనం ఎప్పుడైతే దేవుళ్ళలోకి నడవడం స్టార్ట్ చేస్తామో, దేవుడు మనకి విస్తారమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బోర్ వేసుకున్న వాళ్ళు అన్నులే, కానీ దేవుడు ఆ రోజు బోర్ పాయింట్ ఇచ్చేసి వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు ఈ ఊరిలోనే చాలా అందమైన ఇల్లు కడతారని దేవుడు చెప్పాడు. ఫస్ట్ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒక మాట చెప్పారమ్మా, మీకు గుర్తుందా? లేదు. మీరేం చెప్పారు అంటే, ఈ ఊరిలోనే ఒక అందమైన ఇల్లు మీరు కడతారని చెప్పారు. నిజముగా మా ఇల్లు ఈ ఊరిలోనే అందమైన ఇల్లుగా కట్టాము. సో దేవుడు మాట అండి, అది మనది కాదు. హల్లెలూయా. మనం విశ్వాసం పెట్టాలి. మన మనసును మనం ఆధారం చేసుకొని అవిశ్వాసం పెట్టకూడదు. చెప్పు నీ పక్కన వాళ్ళకి, అవిశ్వాసం పెట్టకూడదు, విశ్వాసం పెట్టాలి. దైవ మాట, దేవుని మాటను మనం నమ్మకపోతే కార్యం జరగదు. నమ్మాలి. ఈరోజు నీ ధోనిని లోతుగా నడిపించని చెప్పు పక్కన వాళ్ళకి. ఈరోజు నీ ధోనిని లోతుగా నడిపించని చెప్ప. హల్లెలూయా. 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 క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. మన చర్చ్లో కూడా ఎంతోమంది బాగలేని వారికి దేవుడు డైరెక్షన్ ఇచ్చేవాడు. ఇది ఉంది వెళ్ళు అనేసి. ఈవెన్ కుమార్ వాళ్ళ బాబుకి బాగా ఏడుస్తుంటే దేవుడు చెప్పాడు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని. నెల్లూరు నుంచి ఒకరు కాల్ చేశారు, అసలు అన్నం తింటున్నా వామిటింగ్ వస్తుంది, నీళ్లు తాగినా వామిటింగ్ వస్తుంది, టెస్టులన్నీ నార్మల్ వచ్చాయి, కానీ ఏంటి అని. ఎక్కడికో వెళ్తే మీ భార్య నీకు మందు పెట్టారు అని చెప్పారు, ఇంకొక దగ్గరికి పోతే దెయ్యం పట్టిందని చెప్పారు, మీరు ఒక్కసారి ప్రేయర్ చేయండి అంటే ప్రేయర్ చేస్తే నాకేమొచ్చింది అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని వచ్చింది ప్రేయర్లో. నేను చెప్పాను, నీకు దెయ్యం లేదు, మందు లేదు, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే అన్ని టెస్టులు చేశాను, ఇది ఒక్కటే చేయలేదు అన్నాడు. లేదు మీరు వెళ్ళండి చేపించుకోండి అంటే వారు వెళ్ళంగానే అక్కడ డాక్టర్, ఇంత యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, నువ్వు ఎందుకు రాలేదు అని అరిచాడంట. హల్లెలూయా. వెంటనే వచ్చి కాల్ చేసి, మీరు చెప్పినట్లుగా నాకు నిజంగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. అలా ఎంతోమందిని దేవుడు కాపాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నేను కొన్నిసార్లు డాక్టర్ విజయ్కి రెఫర్ చేస్తూ ఉంటా, ఎందుకంటే
కొంతమంది అనుకోవచ్చు నువ్వే బాగు చేసేయచ్చు కదా అని. మెడిసిన్ కూడా దేవుడిచ్చిందే. మేలు చేసే ప్రతిదీ దేవుడిదే. ఇప్పుడు మనకంటే దేవుడు ఉన్నాడు, విశ్వాసం పెడతాం. దేవుడిని నమ్మనోళ్ళు చచ్చిపోవాలా? కాదు కదా. అందుకే దేవుడు డాక్టర్లను పెట్టాడు. దేవుడిని నమ్మనోళ్ళు చచ్చిపోవద్దు కదా. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. మనకంటే మంచి సేవకురాలు దొరికింది, దేవుడు దొరికాడు. స్వస్థత కూడా వస్తుంది, ఎంతోమందికి వస్తుంది, రావట్లేదని నేను అంటలేదు. కానీ మనము డాక్టర్స్కి అగనెస్ట్గా కాదు. ఇప్పుడు దేవుణ్ణి నమ్మనోళ్ళు చచ్చిపోవాలనా? లేదు. వారిని బ్రతికించడానికి ఎవరిని పెట్టాడు? దేవుడు డాక్టర్లను పెట్టాడు. అంటే డాక్టర్లను దేవుడే పెట్టారని నమ్ముతున్నారా? అయితే క్లాప్స్ కొట్టాలి. సో ఈ లోకంలో మనము భక్తి నేర్చుకోవాలి, కానీ పిచ్చి భక్తి నేర్చుకోవద్దు. చాలామంది నాకున్న భక్తిని చూసి నేను చాలా ఎలా అంటే ఒకలాగా మూర్ఖంగా ఉంటానేమో. దేవుడే 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 దేవుడే, కానీ నాకు ఎందుకో చాలా భక్తి ఇచ్చాడు, కానీ మూర్ఖంగా ఇవ్వలేదు. నన్ను ప్రతిదీ యూనివర్సల్గా ఆలోచించేటట్లు దేవుడు నా మైండ్ని పెట్టాడు. ఆమేన్. కాబట్టి ప్రతి మేలు చేసే ప్రతిదీ దేవుడి నుండి వచ్చేదే. హల్లెలూయా. మేలు జరిగే ప్రతిదీ ఎవరి నుంచి వస్తుంది? అది దేవుడి నుండి వస్తుంది. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరుద్దాం. గట్టిగా కొడతారా? సో ఈరోజు మనము 5వ వచనం చూడండి. సిమోను, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వెలలు వేతుమని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజాసులు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లుగా నింపిరి. హల్లెలూయా. వీరికి పట్టిన ఇంతకు ముందేమో లోపలికి వెళ్తే చచ్చిపోతామనుకున్నారు, కానీ ఇప్పుడు పట్టిన చేపల బరువుకే మునిగిపోయేటట్టుంది. అలా ఉండాలి మన ఆశీర్వాదం, అలా ఉండాలి. అంత లోతైన విశ్వాసాన్ని దేవుడు న్యూ లైఫ్ చర్చ్కి ఇచ్చునుగాక. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో మనం లోతుగా నడవడం నేర్చుకోవాలి. ఉంటేనే మనం దీవించబడతామని కాదు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి ఆశీర్వదించమని అడగడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏమీ లేకపోయినా దేవా నన్ను దీవించు అని అడగడం నేర్చుకోవాలి. ఏమీ లేకపోయినా దేవా నాకు సహాయం చేయ అని అడగడం నేర్చుకుంటే దేవుడు మన కొరకు ఆకాశ వాక్యాలు విప్పే దేవుడుగా ఉన్నాడు. పట్టజాలనంతా ఆయన మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. క్లాప్స్ కొట్టి దేవుని మహిమపరచండి. మనము విశ్వాసపరులుగా ఉంటే, మనము నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనకి ఎంతగానో ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటున్నాడు.